హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు జీరా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జీరా పచ్చడి చేసుకోవడానికి ఎండుమిరపకాయలు, జీరా, టమాటో, చింతపండు, కరివేపాకు, జీరా, ధనియాలు. ముందుగా జీరా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు దోరగా బాండిలో ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వాటిని సపరేట్గా చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండిలో టమాటాలు అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనిచ్చేయాలి. టమాటాలు చూడండి, ఈ విధంగా మగ్గేలాగా కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ పక్కన పెట్టుకొని ముందుగా జార్ తీసుకొని దాంట్లో నానబెట్టిన చింతపండుని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దూరగా వేయించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మిరపకాయలు, జీరా, ధనియాలు, కరివేపాకు, అవి వేసి కొంచెం ఒక రౌండ్ తిప్పాలి మిక్సీలో. ఆ తర్వాత మగ్గిన టమాటాలు అందులో మిక్సీ జార్లో వేసి బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండిలు పెట్టి ఆయిల్ పోసి తిరగమాత గింజలు వేయాలి. తాలింపు గింజలు బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు గింజల్ని బాగా దూరగా వేయించుకొని అందులో ఒక ఎండుమిరపకాయ వేసుకోండి ఫ్రెండ్స్, అండ్ కొంచెం కరివేపాకు. ఆ ఆయిల్తో పాటు ఆ మిక్సర్ మొత్తాన్ని చట్నీలోకి కలిపేసుకోండి. ఈ విధంగా చూపిస్తున్నట్టు. చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చట్నీ దోశ, వైట్ రైస్, ఇడ్లీ, చపాతీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ దేనికైనా ట్రై చేయవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.